హాయ్ అండి. బెండకాయ చికెన్ వండుతున్నాను. అలాగే చికెన్ గీ రోస్ట్ కూడా చేస్తున్నాను. దానికి కావాల్సిన ఐటమ్స్ చికెన్ ఆల్రెడీ మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్నానండి. ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, టమాటాలు కలిపి చాప్ చేసుకున్నాను. అలాగే బెండకాయలు, అల్లం వెల్లుల్లి పేస్టు, ఉప్పు, పసుపు, కారం. సండే చికెన్ ఇంట్లో వండలేదు కదండి. ఎంత బయట తిన్నా కానీ ఇంట్లో చేసుకున్న సాటిస్ఫాక్షనే వేరు. మా ఇంట్లో నాన్ వెజ్తో ఏ ఐటెం చేసినా కానీ చికెన్ కంపల్సరీ ఉండాలండి. అది ఫ్రైయే కావాలంటారు. సర్లే ఎప్పుడూ ఒకేలాగా ఏం చేసుకుంటాంలే అని ఈసారి చికెన్ గీ రోస్ట్ ఫ్రై చేశానండి. చాలా బాగా వచ్చింది. టేస్ట్ కూడా చాలా చాలా బాగుంది. ఈ బెండకాయ చికెన్ కర్రీ అనేది నేను సెకండ్ టైం అండి చేయటం. మేము అద్దెకున్నప్పుడు మా ఇంటి ఎదురు ఆంటీ వెరైటీగా చేసేదండి చికెన్స్తో. దోసకాయ చికెను, మామిడికాయ చికెను, బెండకాయ చికెను, బంగాళదుంప చికెన్ అని. నాకు అప్పుడు సరిగ్గా వంటలు వచ్చాయి కాదని ఎప్పుడన్నా కర్రీస్ వేసి ఇచ్చేది ఆ ఆంటీ. కానీ ఈ బెండకాయ చికెన్ అయితే చాలా చాలా బాగుండిద్దండి. నేను ఒక్కసారి చేశానండి, మళ్ళీ చేయలేదు. మళ్ళీ ఇప్పుడు చేయటమే. మొన్న మా ఆయన అడిగారని. ఎప్పుడు చేసినా బాగా కుదిరిద్ది కానీ ఆంటీ చేసిన టేస్ట్ మాత్రం నాకు రాదు. ఆంటీ అనే కాదండి, ఎవ్వరు చేసినా అంతే. ఒకళ్ళ చేతి తీరు ఇంకొకళ్ళకి రాదు కదా. నేను ఆమె చేసినట్టే చేశానండి. ఏ టైంలో ఉప్పు వేసింది, ఏ టైంలో కారం వేసింది అదే టైంలో వేసాను, అన్ని మసాలాలతో సహా. అయినా ఒకళ్ళ చేతుల తీరు ఇంకొకళ్ళకి రాదు. నాది మా మమ్మీది కూడా చాలా డిఫరెంట్ ఉంటుంది టేస్ట్. మీకు కూడా అలాగే అనిపిస్తుందా? మీరు చేసిన వంటకి మీ మమ్మీ చేసిన వంటకి చాలా తేడా ఉందని. సరే అండి, బెండకాయ చికెన్ కర్రీ ఎలా చేయాలంటే ఫస్ట్ ప్యాన్లో ఆయిల్ వేసుకొని ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, టమాటాలు చాప్ చేసుకున్నాం కదా అది వేసుకోవాలి. అవి కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి. అది కూడా ఫ్రై అయిన తర్వాత చికెన్ వేసుకోవాలండి. చికెన్లో నుంచి వాటర్ అంతా ఇంకిపోయిన తర్వాత బెండకాయలు వేసుకోవాలి. బెండకాయలు మెత్తబడిన తర్వాత కారము, దాంతోపాటు పొడి మసాలా కూడా వేసుకొని వాటర్ పోసుకోవాలండి. ఆ గ్రేవీ అంతా దగ్గర పడనిస్తే చికెన్ కర్రీ రెడీ అయిపోతుంది. చికెన్ గీ రోస్ట్ కర్రీ ఎలా చేసుకోవాలో చెప్తాను. ముందుగా ప్యాన్ తీసుకొని దాంట్లో నెయ్యి వేసుకోవాలి. మొత్తం నెయ్యి అయితే ఎగుటొచ్చేస్తుంది కదా. కొంచెం ఆయిల్ కూడా తీసుకున్నాను నేను. నూనె కొంచెం హీట్ ఎక్కిన తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, టమాటాలు ఉన్నాయి కదా ఆ పేస్ట్ వేసుకున్నాను. అది కూడా ఫ్రై అయిన తర్వాత చికెన్ వేసుకొని బాగా నీళ్ళన్నీ ఎగిరిపోయి దగ్గరకు వచ్చేదాకా ఫ్రై చేయనియాలి. నేను ఇక్కడ ఉల్లిపాయల్లోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నానండి, మళ్ళీ వేసుకోవట్లేదు. ఇక చికెన్ అంతా బాగా దగ్గరికి వచ్చేసిన తర్వాత కారం వేసుకొని ఒక 5 మినిట్స్ కుక్ చేసుకోవాలండి. నేను ఈ 2 కర్రీలు ఒకేసారి కుక్ చేస్తున్నానండి. కర్రీ ఏమో అయిపోవచ్చింది. ఈ మాత్రం గ్రేవీ ఉంటే సరిపోతుంది, ఇంకా దింపేసుకోవటమే. కొంచెం పల్చగా ఉంది కదా, తినేటప్పటికి చిక్కబడిపోతుంది. నేను ఈ 2 కర్రీల్లో గార్నిషింగ్ కోసం పుదీనా, కొత్తిమీర వేసుకున్నాను. చూసారా ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో. అంతేనండి వీడియో. బాయ్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్.